ఇక బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని నిజామాబాద్ వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారాలు లేకపోవడంతో తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో పండుగల నేపథ్యంలో బంగారం విక్రయాలు కొనసాగలేకపోతే తాము చాలా వరకు ఆర్థికంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధాల కారణంగా బంగారం ధర పెరిగిపోతుందని అంటున్నారు. ఇక వ్యాపారస్తులతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. బంగారం ధర నింగిని తాకుతోంది, రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు చూసినట్లయితే సుమారుగా బంగారము తులం చూసినట్లయితే 1,14,600కు ధర పలుకుతుంది. అయితే వీళ్ళ వ్యాపారం ఎలా కొనసాగుతుంది, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు వ్యాపారస్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే మీరు గోల్డ్ వ్యాపారం చేస్తున్నారు, బంగారం వ్యాపారం ధర ఏ విధంగా ఉంది, వ్యాపారాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? బంగారం అనేది రోజుకింత విపరీతంగా పెరుగుతున్నది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతున్నది, మన ఇండియా మార్కెట్ కాదు. ఇంకోటి ఇంటర్నేషనల్ మార్కెట్ల క్రైసిస్ అంటే మన యుద్ధాలు అవుతున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే భారతదేశం మీద అమెరికా వాళ్ళు పన్నులు విధిస్తున్నారు. 50% పన్ను విధించుట్ల ఇవి రోజుకింత ఒక్కటే రోజులో 1000 రూపాయలు 1500 పెరుగుకుంటా ఈ 15 రోజులల్లో సుమారు 15,000 రూపాయలు పెరిగింది. అంతకుముందు 1,00,000 రూపాయలు ఉండే. ఎంత పెరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఈ రేట్లల్లో ఏం వ్యాపారం సాగటం లేదు. ఎవరైతే పెళ్ళిళ్ళకు పిల్లలు ఉన్నారో వాళ్ళే కొనాలనే అనుకుంటున్నారు. అది కూడా తులము అరతులము ఇట్లా కొంటున్నారు, కానీ 5 తులాలు 10 తులాలు ఇట్లా పెట్టి కొనేవాళ్ళు కనపడడం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చేది సీజన్ ఉన్నది, ఎట్లా జరుగుతుందా, దసరా సీజన్ ఉన్నది, దీపావళి ఉన్నది, ఏమవుతుందా అని అగమ్య గోచరంగా ఉన్నది. మాకైతే ఖర్చులు ఎట్లా వెళ్తాయని బాధతోనే ఉన్నాం మేమైతే. అది మరొక వ్యాపారస్తులు అంతా మాట. ప్రస్తుతం అయితే దసరా దీపావళి పండుగలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ తర్వాత పెళ్లి సీజన్ కూడా ఉంది కదా, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? బంగారం ధర గతంలో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇక ముందు ఏ విధంగా ఉంటుందంటే దాని ఆలోచన అయితే మాకేం అందుబాటులేదు. కాకపోతే ఈ ధర ఈ విధంగానే పెరిగితే మాత్రం వ్యాపారం ఏం సాగదు. ఆల్రెడీ ఇప్పటికే చాలా కుంగిపోయింది వ్యాపారము. కాబట్టి ధర ఏదైతే నిలగడ ఉంటుందో 1,00,000 లోపల ధర ఉంటే మాత్రం మా వ్యాపారం సజావుగా సాగుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ లోపల కూడా ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయి. అమెరికా ఆర్థిక మందేమో కానీ, ఇంకా యుద్ధాలే కానీ, దానికి తోడు ఈ మార్కెట్ లోపల బంగారం లోపల ఇన్వెస్ట్ చేస్తే చాలా లాభాలు వస్తున్నాయని పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇన్వెస్ట్ కోసం కొంటున్నారు, కానీ ఆభరణాలు మాత్రం ఎవరు కొంటలేరు. ఆ విధంగా మాకు ఆభరణాలు కొంటేనే మాకు వ్యాపారం ఏమో సాగినట్లుంటుంది. ఈ వ్యాపారం లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకేం వచ్చేది ఉండదు. కాకపోతే రాబోయే సీజన్లలో ఆ భగవంతుని మేము 1,00,000 రూపాయల దాకా బంగారం కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే రాబోయే సీజన్ దసరా, దీపావళి మరియు ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ ఉన్నది. కాబట్టి రాబోయే తరం లోపల దానికి తోడు వెండి కూడా విపరీతంగా పెరుగుతున్నది. ఈ 2 పెరుగుట్ల వలన మా వ్యాపారము ఏమాత్రం ఆశాజనకంగా లేదు. రాబోయే రోజులు ఏ విధంగా గడుస్తుందని ఆ భగవంతుడికి మీదనే మేము భారం వేస్తున్నాం. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే బంగారం ధర ఏ విధంగా ఉండేది? గతంలో మనం అంతేందుకు కరోనా లోపల చూస్తే 45,000 ఉండే. 2020 లోపల 45,000 నుంచి 50,000 రూపాయల బంగారం ఉండే 2020. ఇప్పుడు 2020 లోపల 40,000 బంగారం 1,10,000 అంటే ఇంచుమించు డబుల్ అయిపోయింది, అంటే 200 టైమ్స్ పెరిగిపోయింది. దానికి తోడు ఈ పబ్లిక్ దగ్గర లోపల కూడా బంగారం కొనాలన్న ఆసక్తి కూడా సన్నగిలుతున్నది. ఎందుకంటే బంగారం కొనాలంటే ఉన్నోళ్ళది అని ఒక భ్రమ అయిపోతున్నది. ఏ విధంగా అయితే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే ఆశాజనకంగా ఉన్నది. ఎందుకంటే 5 ఏళ్ళ కింద 40,000 బంగారం కొన్నది ఇప్పుడు 1,15,000 అంటే ఇన్వెస్ట్ లోపల చాలా డబ్బు బంగారం లోపలనే. ఏ విధంగా అయితే ఇంతకుముందు రియల్ ఎస్టేట్ లోపల భూమి కొంటే ఏ విధంగా పెరిగిందో ఇప్పుడు బంగారం కొంటే ఆ విధంగా పెరుగుతున్న లోపల ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపడం కూడా బంగారం పెరిగేదానికి ముఖ్య కారణమని మేము భావిస్తున్నాం. మరొకటి ఏంటంటే నగరంలో అక్కడక్కడ కొన్ని జ్యువెలరీ షాపులు కొత్తగా ఏర్పాటు చేశారు. దాంతో మీకేమైనా నష్టం జరుగుతుందా వ్యాపారులకు, ఏమైనా బంగారం వ్యాపారులకు? అదైతే చాలా నష్టమే జరుగుతుంది. ఎందుకంటే నష్టం మాకు జరుగుతుంది, కాకపోతే దాంతోపాటు వినియోగదారులకు కూడా మేము నష్టం జరుగుతుందని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు జిఎస్టీ ప్లస్ ఒక తరుగు అన్నీ కలుపుకొని మాకంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నా కానీ అక్కడ మన వినియోగదారులకు ఏమి అట్రాక్షన్ అవుతుందంటే అక్కడ నంబర్ ఆఫ్ డిజైన్స్. మా దగ్గరికి వస్తే క్యాట్లాగ్ లోపల కానీ ఒక 2-3 డిజైన్సే చూపెడతాం. అక్కడ వాళ్ళకి ఐటమ్స్ కావాలంటే ఒక 20 నుంచి 30 ఐటమ్స్ చూపెడతారు. దానికోసం పబ్లిక్ అట్రాక్షన్ అయ్యి అక్కడ వెళ్ళడం జరుగుతుంది.
కాకపోతే మేము వినియోగదారులకు మనవి చేసేది ఏంటంటే వారికంటే మంచిగా కూడా మేము చేసి ఇవ్వగలుగుతాము, వారికంటే తక్కువ ధర లోపల కూడా మేము చేసి ఇవ్వగలుగుతాము, ఆరు మీకు భరోసా ఇవ్వగలుగుతాము, కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాము. మేము మన ఫ్యూచర్ లోపల బంగారం 916 ఉంటుందని కూడా సర్టిఫై కూడా మేము ఇవ్వగలుగుతున్నాం. చాలా దుకాణం లోపల ఇప్పుడు 916 మేము అమ్ముతున్నాం. పబ్లిక్ ఏ విధంగా అనుకూలం వాళ్ళకి ఏ విధంగా కావాలని అనుకుంటే ఆ విధంగా చేసి వాళ్ళకంటే మంచిగా తక్కువ ధరకు ఇచ్చే ప్రయత్నం కూడా మా వ్యాపారస్తులు చేస్తున్నారు. కావున వినియోగదారులు మా దగ్గరికి వచ్చి ఎప్పటిలాగానే మా దగ్గరనే కొనుగోలు చేయాలని మీ టీవీ ద్వారా మేము మనవి చేస్తున్నాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారుగా 300 వరకు పైగా బంగారం దుకాణాలు ఉంటాయి. అయితే 1,00,000 దాటి పెరగడంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పేసి అంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో అటు దీపావళి ఇటు దసరా పండుగ ఉంది కాబట్టి ఒకవేళ వ్యాపారం కొనసాగకపోతే తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశం కూడా ఉందని వ్యాపారులు అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.